తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న తీవ్ర అల్పపీడనం ఇవాళ మధ్యాహ్నానికి నైరుతి పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచన కనిపిస్తోంది. ఇప్పటికే నెల్లూరు, తిరుపతి జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. గూడూరు, సూళ్లూరుపేటలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. తీరం వెంబడి ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. సోమశిల, కండలేరు జలాశయాలు నిండుకుండలా మారాయి. భారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలో స్కూళ్లకు సెలవిచ్చారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. తిరుమలలోనూ వర్షం పడుతోంది. ఘాట్ రోడ్లలో కొండ చెరువులు విరిగిపడడంతో ముందస్తు జాగ్రత్త చర్యలను చేపడుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న తీవ్ర అల్పపీడనం ఇవాళ మధ్యాహ్నానికి నైరుతి పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచన కనిపిస్తోంది. రైట్, ఏపీకి వాయుగుండం ముంపు పొంచి ఉంది. అలాగే తిరుపతిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో మనకు అందుబాటులో ఉన్నారు. కార్తీక్, వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అనేది కురుస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా తిరుపతిలో ఏకదాటిగా కురుస్తున్నటువంటి వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా, తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మొత్తం అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మొత్తం 2 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా ఆయా అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం కూడా జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే డ్యాంలు వాటికి విడుదల చేసేటువంటి క్రమంలో ప్రాజెక్టు వెంట ఉన్నటువంటి వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు చేశారు. అయితే తిరుపతిలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఇటు శ్రీవారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులు, నగరవాసులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం లక్ష్మీపురం సర్కిల్లో ఏ విధంగా నీళ్ళు అనేది కూడా ఉందని మనకు అర్థమవుతుంది. మోకాలు దాటినటువంటి నీళ్లలోనే కార్లు, వాహనాలన్నీ కూడా ఇతర బైక్స్ అన్ని కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు మాత్రం ముఖ్యంగా మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పలువురిని ఖాళీ చేసినటువంటి పరిస్థితి. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించడం జరిగింది. అయితే ఈ ఎఫెక్ట్ అనేది ఈ రోజు, రేపు కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో మరింత అప్రమత్తంగా అయితే ప్రజలు ఉండాలంటూ కూడా అధికారులు అయితే కోరడం కూడా జరిగింది. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ తో పాటు ఏదైతే తిరుపతి మున్సిపల్ కలెక్టరేట్ లో కూడా ఒక కాల్ సెంటర్ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎక్కడైనా ఎవరికైనా అత్యవసరమైనటువంటి పరిస్థితి వస్తే మాత్రం కాల్ చేసినటువంటి ఇమీడియట్ గానే రెస్పాండ్ అయ్యే విధంగా కూడా యాక్షన్ టీమ్స్ అనేది కూడా ఏదైతే సిద్ధం చేయడం కూడా జరిగింది. దీంతో ఎక్కడా కూడా జిల్లాలో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే అధికారులు అయితే ముందుగానే అప్రమత్తంగా అయితే ఇటు ప్రజల్ని, అధికారులను అందరినీ కూడా జిల్లా ఉన్నతాధికారులు అయితే అలర్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికే ఈ రోజు, రేపు పాఠశాలలకు సెలవులు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం నుంచి మరింత ఎక్కువగా కూడా భారీ వర్షాలు అనేది కూడా కురుస్తుందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆ దిశగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. ఓకే కార్తీక్.